తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు ముందు వెనకల మనలను చుట్టిముట్టి తన చేతిని మన మీద నిలిపియుంచును. కీర్తన 139 వచనము 5. ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీకు లభించునుగాక. ఈనాటి జీవవాక్యం మనకు ప్రభుని కాపుదలను, ప్రేమను, రక్షణను వ్యక్తపరుస్తుంది. ప్రభుని ఎడల విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచువారికి ప్రభువు అన్ని దిక్కుల నుండి భద్రత కల్పిస్తాడు. జెడ్ కేటగిరీ లాంటి రక్షణను ప్రభువు దయచేస్తాడు. కీర్తన 121 వచనంలో చూస్తున్నాం, పగలు సూర్యుని నుండి, రేయి చంద్రుని నుండి ప్రభువు కాపాడుతాడని. కీర్తన 91లో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ప్రభువు ఘోర వ్యాధుల నుండి, అంటు వ్యాధుల నుండి కాపాడుతాడని, కుడి ఎడమల శత్రువులు పడి చచ్చినను భయపడనియ్యడని, తన దూతల ఆధీనమును ఉంచి కాలికి రాయి తగలకుండా తన దూతల ద్వారా ఎత్తి పట్టుకుంటాడు అని. కరువు, యుద్ధము, ప్రకృతి వైపరీత్యాల నుండి బయట పడవేస్తాడని, హానికరమైన విషపూరితమైన జీవుల నుండి ప్రభువు భద్రతనిస్తాడు. తన రెక్కల క్రింద దాచి శాంతి సమాధానం వసగి దీవిస్తాడు. తన అభయహస్తాన్ని మనపై ఎల్లప్పుడూ ఉంచి మన కోరికలను తీర్చే ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. మనపై నిలిపి ఉన్న దేవుని హస్తం మనకు ప్రభువే తోడు, నీడ, భరోసా అన్న ప్రమాణాన్ని ఇస్తుంది. తెరిచి ఉన్న దేవుని హస్తం దైవ వరాలను, అనుగ్రహాలను వాగ్దానం చేస్తుంది. కావున ప్రభుని విశ్వాసులమైన మనం కొండంత ధైర్యంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ప్రభునికై తపించాలి. దుప్పి సెలయేటి నీటి కొరకు పరుగులు తీసినట్లు విశ్వాసులమైన మనం కూడా ప్రభుని కారుణ్యానికై వేచియుండి పరితపించాలి. ప్రార్థించుదము. పరిశుద్ధులైన మహాప్రభు, మీ కృపను బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్ములను సదా కంటికి రెప్పలా కాపాడుతున్న రీతిని బట్టి మరొకసారి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఇలాగనే మమ్ములను ఆదరిస్తూ, ప్రేమిస్తూ, క్షమిస్తూ విశ్వాసములో పెంపొందింప చేయమని నజరేయుడు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.